హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గవర్నమెంట్ స్కూల్స్లో కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. హాస్టల్ వార్డెన్ ఉద్యోగంలో దీంతో ఫలంగా ఇతర ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. మన హాస్టల్ వార్డెన్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. వయసు మనకి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యన ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. జీతం మనకి 40,290 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. చాలామంది మనకి బీఎస్ఎఫ్ నుంచి, సిఎస్ఎఫ్ నుంచి, తర్వాత పారామిలిటరీ నుంచి వచ్చి ఏ ఉద్యోగం లేదు అనుకుంటారు కదా, వారికైతే ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 20 ఇయర్స్ ఉద్యోగం చేసి విఆర్ఎస్ వచ్చిన వారు దీనికి అది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 50 సంవత్సరాల వరకు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో దీనికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి వార్డ్ బాయ్కి మనకి కాంట్రాక్చువల్ బేస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. 10వ తరగతి పాస్ అయిన వారికి డిజర్బుల్, మీకు ఇంగ్లీషు, హిందీ ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు, మీకు ఉంటే మనకి ప్రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. మనకి లేకపోయినా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి 2 మే నుంచి లెక్క కట్టవలసి ఉంటుంది. అంటే 2 మే 2020 నాటికల్లా 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇంకా చాలా ఇతర మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి, ఎంబీబీఎస్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత కౌన్సిలర్కి, ఇది కూడా అన్రిజర్వ్డ్గా అయితే కేటగిరీ అయితే ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్లో సైకాలజీ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చైల్డ్ డెవలప్మెంట్ చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిజర్బుల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా కానీ పర్లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మ్యూజిక్ టీచర్, ఎవరికైతే మ్యూజిక్లో మనకి సర్టిఫికేట్లు ఉన్నాయో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్ట్ మాస్టర్కి అయితే మనకి డిగ్రీలో ఆర్ట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 21 నుంచి 35 ఇయర్స్ వరకు మనకి ఏజ్ అయితే ఉంది. తర్వాత లైబ్రేరియన్కి, డిగ్రీలో లైబ్రేరియన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. తర్వాత 21 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి, తర్వాత ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 21 నుంచి 35 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా 21 నుంచి 35 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి టీజీటీ ఇంగ్లీష్ కోసము ఎవరైతే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివారో వారు అప్లై చేసుకోవచ్చు. మరియు బీఈడీ ఉండాలి. దీనికి బ్యాచిలర్ డిగ్రీతో ఫలంగా 50% మార్క్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బ్యాచిలర్ ఆనర్ డిగ్రీ ఉన్న 50 ఇయర్స్ ఉన్నవారు దాంతో ఫలంగా బీఈడీ ఉండాలి. టెస్ట్ పాస్ అయ్యి ఉండవలసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టీజీడీ సోషల్ సైన్స్ కూడా సేమ్, దీనికి టెట్ పాస్ అవ్వవలసి ఉంటుంది. తర్వాత టీజీటీ హిందీ చదివిన వారంటే మనకి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ తర్వాత బీఈడీతో ఫలంగా టెట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి టీజీటీ మ్యాథమెటిక్స్ ఎవరైనా డిగ్రీతో 50% మార్క్స్ దాంతో ఫలంగా బీఈడీ చేసిన వారు మరి టెస్ట్ పేపర్ 2 పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి టీజీటీ ఇంగ్లీషు, తర్వాత జనరల్ సైన్స్ గ్రాడ్యుయేషన్తో ఫలంగా మనకి బీఈడీ చదివిన వారు టెట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పీజీటీ కెమిస్ట్రీ కూడా సేమ్, పీజీటీ మ్యాథ్స్ కూడా చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇక్కడ వార్డు బాయ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 18 నుంచి 50 సంవత్సరాల దాకా ఉంది. మీరు రెండింటికి పంపితే సపరేట్ ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా సపరేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి దీంతో ఫలంగా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్
మనకి సర్టిఫికెట్లు పెట్టవలసి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసి దీనికి మీరు పంపించవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ మనకు 500 రూపీస్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు 500 రూపీస్, 250 ఎస్సీ ఎస్టీ వారు మనకి ఎవరి పేరు మీద తీసుకోవాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమ్మటి పేరు మీద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యూపీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ 60 రూపీస్ స్టాంప్తో అంటించవలసి ఉంటుంది. ఎన్వలప్ తీసుకున్న తర్వాత దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఇక్కడ మనకి 2 అడ్రస్ అయితే మన కాలేజీ స్కూల్ అడ్రస్, తర్వాత మనకి ఫ్రమ్ అడ్రస్ మన అడ్రస్ రాయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడుగా వాళ్ళ పంపించవలసి ఉంటుంది 2 మే 2026 మనకు 17 గంటల్లో పంపించవలసి ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమ్మటికి మనకి ఉత్తరప్రదేశ్కి పంపించవలసి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎలా పంపించాలంటే ఆర్డినరీ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్లో పంపించవచ్చు. ఎటువంటి మెయిల్ కానీ హ్యాండ్గా వెళ్ళి మనకి ఇవ్వడానికి అయితే కుదరదు మీకు. దీనికి మనకి షార్ట్ లిస్టెడ్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కానీ డెమాన్స్ట్రేషన్ కోసం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ టైంలో మీకు టీఏడిఏలు కానీ ఇవ్వబడవు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి పీజీటీ, టీజీటీ, ఆర్ట్ మాస్టరు, లైబ్రరీ, మ్యూజిక్ టీచర్, ల్యాబ్ అసిస్టెంట్, కౌన్సిలర్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 15, ఇంగ్లీష్ 15, తర్వాత బేసిక్ మ్యాథ్స్ 10, తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ అప్రిషియేట్ లెవెల్ మనకి 60 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ ఆఫీసరు, వార్డ్ బాయ్కి అయితే మనకి 50 మార్క్స్కి అయితే టెస్ట్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మ్యాథ్స్, తర్వాత అప్రిషియేట్ లెవెల్లో మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం, వార్డ్ బాయ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫామ్ని పూర్తిగా నింపవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అంటించాలి. మీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు రాయవలసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, తర్వాత అన్నీ పూర్తిగా నింపి ఇక్కడ సంతకం అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ మనకి సైనిక్ స్కూల్ అమ్మటి మనకు ఉత్తరప్రదేశ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ టెలిఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి పూర్తిగా చదివి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కొలిసికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.